హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం బేతాళ కథల్లోని రుజువు కాని నేరం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన మీద వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏ నీతి నియమాలు కట్టుబడి ఇలా శ్రమిస్తున్నావో నాకైతే తెలీదు, కానీ ఈ లోకంలో నీతి జయిస్తుందని, అవినీతికి శిక్ష పడుతుందని చెప్పుకోవటానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనేవాడి కథ గురించి చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం హరిప్రసాద్ అనే ఆయనకు మూడు గ్రామాలకు జమీందారుగా ఉండేవాడు. ఆ జమీందారి వ్యవహారాలన్నింటినీ గిరిధరుడు అనే సమర్థుడు చూస్తూ ఉండేవాడు. అతడు మంచివాడు, జమీందారుకు విశ్వాసపాత్రుడు కూడాను. అతని ప్రతి సలహా జమీందారు మారు మాట్లాడకుండా స్వీకరించేవాడు. గ్రామంలో ఎవరికి ఏది కావలసినా గిరిధరుడికి ఒక నమస్కారం పెట్టి పని జరిపించుకునేవారు. క్రమంగా ఊళ్ళు పెరిగినాయి. వాటితో పాటు నమస్కారాలు పెట్టేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఒకే రకం సహాయం ఇద్దరు ముగ్గురికి అవసరమైనప్పుడు వాళ్లలో పోటీ ఏర్పడసాగింది. నమస్కారాలు పెట్టే వాళ్ల మీద పోటీగా కొందరు పళ్ళబుట్టలు పట్టుకురాసాగారు. గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్లను పక్కకు నెట్టి పళ్ళబుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు. పనులు చేయించుకునే వాళ్లలో పోటీ ఇంకా పెరిగిపోయింది. పళ్ళబుట్టల మీద రూపాయి సంచులు ఎక్కి వచ్చినాయి. ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడిచి వస్తుంటే దాన్ని తోసిపుచ్చటంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు. గుడి పూజారి ఉద్యోగమే కానీ, బడిపంతులు ఉద్యోగమే కానీ డబ్బు ముట్ట చెప్పిన వాడికే దక్కుతుంది. రాను రాను గిరిధరుడి భార్య మెడ నిండా మోయలేనంత బంగారము, ఇంటి నిండా అంతులేని వస్తు సామాగ్రి ఏర్పడినాయి. దీని ఫలితంగా హరిప్రసాద్ జమీందారులో లంచం పెట్టగల వాడికే తప్ప నిజమైన అర్హత గల బీదవాడికి బ్రతుకు తెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు. శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు. అతను కటిక పేదవాడు, వారాలు చేసి చదువుకొని ఎంతో తెలివితేటలు కలిగినవాడు. అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు, కానీ ఒక పళ్ళబుట్టైనా ఇవ్వలేకపోయాడు. అతనికి ఏ ఉద్యోగము దొరకలేదు. తన నమస్కారాల బాణాలు గిరిధరుడికి ఎక్కడ తగలలేదని తెలిసి శేషగిరికి ఒళ్ళు మండిపోయింది. అతను జమీందారు వద్దకు వెళ్ళి, మీ జమీందారీ వ్యవహారం ఏమీ బాగోలేదు, లంచం పెడితే చాలు ఎలాంటి పనికి మాలిన వాడికైనా పని దొరుకుతున్నది, చదువు తెలివితేటలు ఉన్న పేదలు నీరు కారిపోతున్నారు అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు. జమీందారు నిర్ఘాంతపోయాడు. అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకం. గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి తనతో చెప్పి బంజరు భూములను ఇప్పించాడు. ఇన్ని ఏళ్ల మీద గిరిధరుని గురించి ఒక్క ఫిర్యాదు కూడా లేదు. శేషగిరి మాటలు నమ్మలేక జమీందారు, నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను అని చెప్పి అతను పంపించేశాడు. తర్వాత జమీందారు యావారం బ్రాహ్మణ్ణి పట్టుకొని, పలానా గ్రామంలో కొత్తగా గుడి కట్టారు, ఈ 100 రూపాయల సంచి తీసుకుని ఆ ఊళ్ళో ఉండే గిరిధరుడికిచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు అని చెప్పి పంపించేసి, పూజలు చేయించటంలో చాలా కాలంగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణ్ణి పిలిచి, నీవు పలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అనే ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు అని అతన్ని కూడా పంపించేశాడు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి గిరిధరుడి దగ్గరకు వెళ్ళారు. మాయావర బ్రాహ్మణుడు రూపాయల సంచి పట్టు కూర్చున్నాడు. అయినా రెండోవాడు తన చిన్ననాటి మిత్రుడు కావటం వల్ల గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతనితో వచ్చిన పని తెలుసుకొని, ఈ గుడి మన జమీందారు గారు కట్టించిందే, నీ వంటి అనుభవం గల వాడిని పూజారిగా నియమించడానికి జమీందారు గారు ఎందుకు అభ్యంతరం చెప్తారు అన్నాడు. మాయావర బ్రాహ్మణుడు కూడా అదే పని కోసం వచ్చాననే చెప్పాడు. గిరిధరుడు, ఏమీ రాని నీకు పూజారి పని ఏమిటి, వెళ్ళబోయ్ అన్నాడు. గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుడని గుడి పూజారిగా నియమించాలని జమీందారుకు సలహా ఇచ్చిన మీదట జమీందారు శేషగిరికి కబురు పెట్టి, నేను గిరిధరుడికి పరీక్ష పెట్టి చూసినాను, అతను లంచగొండితన అని ఎక్కడా రుజువు కాలేదు అని చెప్పాడు.
శేషగిరి కొంచెం చికాకు పడి, అతను లంచగొండి అనటానికి వేరే పరీక్ష కావాలా అండి? అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి, సామాన్ల కొట్టులాగా ఉండే అతని ఇల్లు చూడండి, మీరిచ్చే జీతం మీద అతను ఇంత బంగారము ఇన్ని సామాన్లు కొనగలడా అని మీకే తెలుస్తుంది అన్నాడు జమీందార్తో. జమీందారు గ్రామాల తనిఖీ నెపం మీద త్వరలోనే చెప్పా పెట్టకుండా గిరిధడి ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. కానీ అప్పటికి 2 రోజుల ముందుగానే గిరిధరుడు బావమరిది వచ్చి, మా ఊళ్ళో మంచి పొలం అమ్మకానికి వచ్చింది, కొందామంటే నా దగ్గర డబ్బు లేదు, నువ్వైనా కొనుక్కో, చాలా మంచి బేరం అన్నాడు. గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ ఒలిచి తన బావమరిదికిచ్చి, ఈ నగలు తాకట్టు పెట్టి పొలం కొనుక్కో, తర్వాత పొలం మీద వచ్చే ఆదాయంతో మెల్లమెల్లగా తాకట్టు విడిపించుకోవచ్చు అన్నాడు. అదే సమయంలో గిరిధరుడి పొరుగు ఇంట పెళ్లి జరిగింది. వాళ్ళు అవసరం కోసం గిరిధరుడిని తన ఇంటి సామాన్లు దాదాపు అంతా అరువుకిచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా గిరిధరుడు ఇంటికి జమీందారు వచ్చాడు. గిరిధరుడు ఆయనను చూసి కంగారు పడుతూ, అయ్యా, కూర్చోటానికి సరైన కుర్చీ కూడా లేదు అని ఒక జంపకానా పరిచి దాని మీద కూర్చునేందుకు ఒక ముక్కాలు పీట వేశాడు. గిరిధరుడి భార్య ఒక వెండి గ్లాస్ అయినా లేదు అనుకుంటూ బాగా తోమిన కంచు లోటాలో పాలు పోసి పళ్ళెంలో కొన్ని పళ్ళు తెచ్చి జమీందారుకు ఇచ్చింది. జమీందారు ఆమె వంక పరకాయించి చూశాడు. ఆమె మెడలో పసుపు తాడు తప్ప మరేమీ లేదు. చేతులు బోసిగా ఉన్నాయి. ఇల్లంతా బావురుమంటున్నట్టుంది. నా గురించి ఏమీ హైరాణ పడద్దు. గ్రామంలో పని ఉండి వచ్చి పలకరించి పోదామని తొంగి చూశాను అంటూ జమీందారు లేచాడు. గిరిధరుడు నొచ్చుకుంటూ, పని ఏదన్నా ఉంటే నా కబురు చేయకపోయారా? మీరు రావాల్సిన పని ఏమిటి? నేనే వద్దామనుకుంటున్నాను. ఈ మధ్య కొంత పన్ను వసూలైంది అని డబ్బు సంచి తెచ్చి జమీందారు ముందు పెట్టాడు. గిరిధరుడు పరమ దరిద్రపు స్థితిలో ఉన్నట్లు నమ్మకం కలగటం చేత జమీందారు, ప్రస్తుతం ఈ డబ్బు నీ అవసరాలకు ఉంచుకో, లెక్కల తర్వాత తీరికగా చూసుకోవచ్చు అని డబ్బు సంచి తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత ఆయన శేషగిరిని పిలిపించి, నీవు చెప్పింది ఒక్కటి కూడా రుజువు కాలేదు. గిరిధరుడి ఇల్లు అయ్యవారి ఇల్లు నట్టింటిలా ఉంది. అతని భార్య మెడలో పుస్తలకు పసుపు తాడు తప్ప మరేమీ లేదు. అతని మీద ఇలాంటి అభాండాలు నాతో ఎందుకు నువ్వు చెప్పావో నాకైతే తెలియటం లేదు. నీవిక వెళ్ళు అని పంపించేశాడు. ఇందారు అబద్ధం ఆడి ఉండడు. కానీ గిరిధరుడికి అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? శేషగిరి ఊహకు అందలేదు. అతన్ని దేవుడు కాపాడుతూ ఉండాలి, లేకపోతే అతని లాంటి లంచగొండి ఎందుకు నిరూపించలేకపోతాను అనుకొని తన దురదృష్టాన్ని కూడా తిట్టుకున్నాడు అతను. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజు దైవికంగా గిరిధరుడు తన నేరం బయటపడకుండా పించుకున్నంత మాత్రాన అతను శిష్యారుడు కాకుండా పోతాడా? అలాంటి వాడిని గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా నీవు చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఉద్యోగాలు ఇప్పించడంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడినదని కాదనటానికి సందేహం లేదు. అయితే అవినీతి అన్నది 2 విధాలుగా ఉంటుంది. కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ సంఘనీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు. అలాంటి వారి అవినీతికి శిక్ష సంఘం నుంచే వస్తుంది. కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉంది. జమీందారుల ఉద్యోగులు కానుకలు పుచ్చుకోవటం తప్పు కాదు. అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చేయటం తప్పనిసరి అవుతుంది. గిరిధరుడు ఎవరికి ఉద్యోగం ఇచ్చినా లంచం ఇవ్వాలన్న నియమం పెట్టలేదు. అతను స్వార్థపరుడు కాదని, అతనికి కానుకలు ఇచ్చిన వారు బుద్ధిపూర్వకంగా ఇచ్చారని స్పష్టంగా తెలుస్తుంది. స్వతహాగా అతను చాలా మంచివాడు, ఇతరులకు సహాయపడేవాడు, అంతేగాని ఇతరులను పీడించేవాడు కాదు. తాను కొనుక్కోగల పొలాలు తన బావమరిది కొనుక్కోగలందుకు తన భార్య ఒంటి మీద నగలను ఊడ్చి ఇచ్చాడు. ఎవరో పొరుగింటి వారి పెళ్లికి తన ఇంటి సామాన్లంతా అరువిచ్చాడు. స్వతహాగా అతను స్వార్థపరుడు, శిక్షారుడు కాదు. పోతే జమీందారుడు కూడా అవివేకి ఎంతమాత్రం కాదు. తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు చేస్తే దాన్ని తోసి పారేయలేదు. 2 పరీక్షలకు అతన్ని గురి చేశాడు. ఒకవేళ గిరిధరుడి సంపద బయటపడినా జమీందారు అతన్ని శిక్షించటానికి అవసరమైన విషయాలు శేషగిరి రుజువు చేయలేడు.
అదేమిటంటే గిరిధరుడు ఎవరికి గాని లంచం ఇస్తేనే ఉద్యోగం ఇస్తానన్న మాట అనలేదు. అలా అడిగే అలవాటుంటే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు. దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అర్హుడనే చెప్పాలి అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.